వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కృష్ణా జలాల్ని లేదా గోదావరి జలాల్ని రాయలసీమకి రాయలసీమకి తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి ఇన్నేళ్ల అనుభవం, ముఖ్యమంత్రిగా చేసిన ఇన్నేళ్ల అనుభవం ఉపయోగపడలేదు. కానీ అతి కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు ఎక్కడో రాయలసీమలో తయారైనటువంటి మద్యాన్ని ఏరులా ప్రవహింపజేసి జిల్లాలు దాటించగలిగారు అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా తంబళ్లపల్లి దగ్గర మొలకల చెరువు ప్రాంతంలో బయటపడినటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇప్పుడు పెద్ద పెను దుమారాన్ని రేపుతోంది ఏపీలో. మద్యం ఏరులై ప్రవహిస్తోంది. బళ్ళ పక్కన కూడా మద్యం షాపులు ఏర్పడిపోయాయి తెలుగుదేశం పార్టీ హయాంలో అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం రాగానే మద్యం ఎలా ఏర్లై పారిందో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. దాని వెనకాల ఎంత కసరత్తు ఉంది, లేకపోతే ఎంత నెట్వర్క్ ఉంది అనేటువంటిది ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి విషయం. ఇప్పుడు దీంట్లో మరో ట్విస్ట్ ఏంటంటే, అసలు మేమే కదా దీన్ని బయట పెట్టింది అని చెప్పేసి టీడీపీ క్లెయిమ్ చేసుకోవడం, అలాగే టీడీపీకి అనుకూలమైనటువంటి మీడియా కూడా ఇది చాలా చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం దీన్ని బయటపెట్టింది, దీనికి వైసీపీ వాళ్ళంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్తున్నారు. దీని వెనకాల అసలు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తే వాస్తవంగా ఆ తమ్మళ్లపల్లి ఏరియాలో ఎవరైతే ఆ జయచంద్రారెడ్డి పట్టుబడిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఎప్పటి నుంచో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసుకుంటూ ఆ ఫ్యాక్టరీని నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం అక్కడ పొక్కింది. స్థానికంగా బయటికి ఆ మ్యాటర్ పొక్కడంతో ఆ పార్టీలో వాళ్లే, టీడీపీలో వాళ్లే ఈ విషయం తెలుసుకుని అతను భారీగా దీని మీద డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇదో పెద్ద నెట్వర్క్ ఉంది, ఇతను దీని మీద బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అని గమనించినటువంటి కొంతమంది స్థానిక టీడీపీ నేతలే వీడొక్కడే ఇంత తినేస్తున్నాడు అనేటువంటి అసూయతోటి దీన్ని మెల్లిగా వైసీపీ నాయకులకి ఉప్పందించారు. సో వైసీపీ నాయకులు జాగ్రత్తగా మీడియాతో పాటు ఒక స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేసి దీన్ని బయట పెడదాము అనుకునేటువంటి మ్యాటరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అప్పుడు వాళ్ళు గౌక్కుని మేలుకుని రేపు పొద్దున మీడియా ద్వారా వైసీపీ వాళ్ళ ద్వారా బయటకు వచ్చిందంటే మన పరువు పోతుంది అని చెప్పేసి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి దాడులు నిర్వహించినట్టుగా వాళ్ళు అటాక్ చేశారు ఆ డంప్ మీద. యాక్చువల్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఏదో చిన్న సారా బట్టీలు అక్కడక్కడ కాపు సారా కాసుకోవడాలు, ఇలాంటివి నకిలీ మద్యం తయారు చేయటాలు, ఇలాంటివి ఏవో చిన్న సారా బట్టి లాంటివి అనుకున్నారు. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి తీగలా వెళ్తే డొంకంతా కదిలినట్టు అసలు పెద్ద ఫ్యాక్టరీ బయటపడింది. చాలా పెద్ద ఎత్తున తయారీ. అదేంటంటే ఆఫ్రికా ఫార్ములాతో తయారు చేస్తారంట. అది స్పిరిట్ వేసి దాంట్లో ఎక్కువ క్వార్టర్ బాటిల్సే తయారు చేస్తారు. బయటపడేసరికి ఎప్పుడైతే ఇది బయటపడిందో వెంటనే టీడీపీ ఇంకా ఒక్కసారి షాక్ గురయ్యి వెంటనే అక్కడ జయచంద్రారెడ్డి అనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా, అతను తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ అతను. సో ఇప్పుడు అసలు ఈ మొత్తం నెట్వర్క్ కి ఓనర్ ఎవరంటే జనార్దన్ రావు. అతనే ఇప్పుడు దీంట్లో A1. అతను ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాడు, అతను ఆఫ్రికాలోనే ఎక్కడ ఉన్నాడట. అతని తమ్ముడు జగన్మోహన్ రావుని ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు. దాడులలో కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి అతని డైరీ ఒకటి బయటపడింది. ఆ డైరీలో అసలు మొత్తం దీని తాలూకు నెట్వర్క్ అంతా బయటపడింది. అసలు కొన్ని వేల బెల్ట్ షాపులకి, రాయలసీమ ప్రాంతంలో కొన్ని వేల బెల్ట్ షాపులకి వెళ్ళటమే కాకుండా జిల్లాలు దాటి విస్తరించింది ఈ నెట్వర్క్ అంతా కూడా. ఇక ఇబ్రహీంపట్నంలో పెద్ద డంప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తాజాగా. ఈ విషయం మీద వైసీపీ నాయకుడు జోగి రమేష్ అక్కడికి వెళ్ళి మొత్తం దాన్ని అంతా కూడా మీడియా ద్వారా బట్టబయలు చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. నారా చంద్రబాబు నాయుడు గారి సంపదని సృష్టిస్తానని చెప్పాడు. ఈ రూపంలో నారావారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి కనుల విందుగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నకిలీ డిస్టిలరీలు, నకిలీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారీ కేంద్రాలు మునుగురపేట, ఇబ్రహీంపట్నం, తెనాలి, మంగళగిరి, పిఠాపురం, కుప్పం, ఇంకా ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుందో తెలీదు. రాష్ట్రం మొత్తం కూడా నారావారి సారా తయారీ కేంద్రాలు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం అంతా బట్టబయలైపోవడంతో నెల్లూరు జిల్లాలోని మన టీడీపీ నాయకుడు, ఆయన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి దీంట్లో వైసీపీ క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇది మేమే కదా చేశాము, మేము ఇనిషియేషన్ తీసుకోవటం వల్ల కదా ఇదంతా బయటపడింది, ఇది మా చొరవే, ఇది దీంట్లో వైసీపీ ఇదే ఉంది అని చెప్పేసి ఆయన అంటంతో ఈ డొంకంతా బయటపడింది. సో ఇప్పుడు దీంట్లో ఈ నెట్వర్క్ చూస్తే చిత్తూరు, రాయలసీమ జిల్లాలకు కాకుండా మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి దాదాపు
కొన్ని వందల బెల్ట్ షాపులు కూడా వ్యాపించింది అని చెప్పేసి వీళ్ళు సప్లై చేస్తాననేటువంటిది కూడా తెలుస్తుంది. ఎక్సైజ్ అధికారులు కూడా ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏదేమైనా సరే దీంట్లో ఇంకా ఏమున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ జనార్దన్ రావు అనే అతన్ని రాగానే అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాల నుంచి అతను రాగానే భారీ కుంభకోణం టీడీపీ కేంద్రంగా టీడీపీ నాయకుల ప్రమేయంతో జరుగుతోంది అని తెలిస్తే అసలు మొత్తం రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి దీనికి ఇంత పెద్ద స్కామ్ బయటపడితే మరి కూటమిలోని ప్రధాన పక్షాలైనటువంటి జనసేన ఇంకా బీజేపీ మరి దీని మీద ప్రదాకా ఎందుకు నోరు మెదపట్లేదు అనేటువంటిది అర్థం కావట్లేదు. దీని మీద ప్రజా సంఘాలు అలాగే ఇంకా రాజకీయ విశ్లేషకులు అంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా టీడీపీ మీద. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.